హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమ 37వ భాగాన్ని వినీతం. లావణ్య ఆదిత్యని కింద నుంచి పైకి చూసి చాపర్ ఎవరిది అని అడుగుతుంది. ఆదిత్య నవ్వుతూ ముందుకు నడుస్తూ మనదే ఎక్కువ అనడంతో లావణ్య ఆదిత్య ఇద్దరు రామచంద్రపురానికి బయలుదేరతారు. చాపర్ ఒక ఇంటి ముందు ఆగుతుంది. లావణ్య ఇంటిని చూడగానే షాక్లో అలానే నిలబడి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అది రాజభవనంలో ఉంటుంది కాబట్టి. లావణ్య ఇల్లు ఈ ఇల్లు అనుకుంటూ నడుస్తుంటే ఆదిత్య లావణ్యాన్ని గమనించి నవ్వుతూ మనదే అంటూ లావణ్యతో పాటు ముందుకు కదులుతాడు. న్యూస్ అంతా టీవీలో ముందే చూసిన రాజావారు లావణ్య ఆదిత్యాలను చూసి మారు మాట్లాడకుండా మహాలక్ష్మి హారతి తీసుకొనిరా అని వీరికి ఎదురవుతారు. మహాలక్ష్మి రాధిక ఇద్దరు కలిసి హారతి తీసుకునొచ్చి ఆదిత్య లావణ్య ఇద్దరికి హారతిస్తారు. మహాలక్ష్మి లావణ్య తల మీద చెయ్యి వేసి కంగారు పడుకు తల్లి, ఏదేమైనా నా మనవడు ఏం తప్పు చేయడని నమ్మకం నాకుంది అంటూ వాళ్ళిద్దరినీ కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళమని చెప్తుంది. ఆదిత్య లావణ్యాలు కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళగానే రాఘవ వచ్చి ఆదిత్య చెంపపైన కొడతాడు. రాజావారు రాఘవ అని అనడంతో మీరు ఉండండి నాన్న అంటూ ఏరా, ఏ ధైర్యంతో నువ్వు ఈ అమ్మాయి మెడలో తాళి కట్టావు? మాకు వచ్చి చెప్తే పరిస్థితులను అర్థం చేసుకుని మేమే మీకు పెళ్లి చేసేవాళ్ళం కదా. ఏదేమైనా ఇంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సింది. నీ వల్ల ఒక అమ్మాయి నిండు జీవితం బలైపోయింది. రాఘవ లావణ్య దగ్గరకొచ్చి బలవంతపు పెళ్లిలో ఎంతకాలమని ఉంటావంటారు. ఈ పెళ్లి నుంచి ఇప్పుడే నువ్వు తప్పించుకోవచ్చు. ఇందులో ఎవరి బలవంతం నీకు ఉండదు. రాఘవ అన్న మాటలకి లావణ్య కళ్ళలో తడి చేరగా నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు అంటూ రాఘవ కాళ్ళకి నమస్కరిస్తుంది. జరిగిన పెళ్లి తనకు సమ్మతమే అని లావణ్య చెప్పిన సరికొత్త విధానానికి మహాలక్ష్మి రాధిక మురిసిపోతూ ఉండగా ఆదిత్యను కూడా ఆశీర్వాదం తీసుకోమంటే ఇద్దరూ కలిసి రాఘవ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. రాఘవ లావణ్య తల మీద చెయ్యి వేసి వాడు ఎలా ఉన్నాడు అన్నాడు. ఎవరు అన్నట్టుగా చూస్తుంది లావణ్య. ఇంకెవరు, ఆకాష్ నా ప్రాణ స్నేహితుడు. అంటే మీరు మా నాన్నగారి స్నేహితులా? అవునరా, నేనే రాఘవ అంకుల్ని. నీ చిన్నప్పుడు నాతో ఆడుకునేదానికి గుర్తుందా? లావణ్య ఆకాష్ మాటలు విని అంకుల్ అంటూ చూస్తుంది. తర్వాత మహాలక్ష్మి వచ్చి ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని నట్టింటే నిలబెట్టి మాట్లాడుతున్నాను అంటూ పూజ గది లోపలికి తీసుకెళ్లి దీపం వెలిగించమంటుంది. లావణ్య పూజ గదిలోకి వెళ్ళి దీపం పెట్టి బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పటికే వేడివేడి పాలు కాచి తన దగ్గరకు తీసుకొస్తుంది రాధిక. ఆ తర్వాత లావణ్యకి ఆదిత్య విజయ్ని రాధికని అమ్మ నాన్నలుగా పరిచయం చేస్తాడు. అంటే అంటూ చూస్తుంది లావణ్య. మా చిన్నోడికి పిల్లలు లేరమ్మా, అందుకే వీణ్ణి తన కొడుగ్గా పెంచారు. ఒక రకంగా చెప్పాలంటే ఆదిత్య ఇవాళ ఉన్నాడు అంటే దానికి మా రాధికాని కారణం అని చెప్తుంది మహాలక్ష్మి. ఫ్లాష్ బ్యాక్లో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. ఎందుకు ఆలస్యం, ఒక లుక్ వేసి చదివేయండి. ఆదిత్య వాళ్ళ అమ్మా నాన్న దూరమైన తర్వాత ఆదిత్యకి ఒకరోజు ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు. చెకప్ అయిపోయాక అన్ని టెస్టులు చేస్తే ఆదిత్యకి కిడ్నీ ఫెయిల్ అని చెప్తారు డాక్టర్. దాంతో రాజావారి ఫ్యామిలీ మొత్తం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అప్పుడే ఆ ఇంటికి కోడలుగా వచ్చిన రాధిక ఆ కిడ్నీ తను ఇస్తానంటే అందరూ ఆశ్చర్యపోతారు. నా కొడుకుకి నేనిస్తాను, ఇందులో ఎలాంటి మార్పు లేదు అంటుంది రాధిక. అందరూ రాధిక మాటలకి సంతోషించి ఆ రోజు నుండి ఆదిత్యాన్ని తమ కొడుకుగా పెంచి పెద్ద చేశారు. వారికి ఇంకా పిల్లలు వద్దు అనుకుని ఆదిత్యాన్ని తమ లోకంగా బ్రతుకుతున్నారు అంటూ మహాలక్ష్మి కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. అంతా విన్న లావణ్య రాధిక మహోన్నతమైన మనసుకి ఫిదా అయిపోయి రాధికను హత్తుకుంటుంది. ఆదిత్య లావణ్యాలు విజయ్ రాధిక దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. రాధిక పాలు లావణ్యకిస్తే తనకిష్టం లేదని అంటుంది. సారిపోయింది, మా చెల్లికి కూడా పాలు ఇష్టం ఉండదు అని ఆదిత్య అనడంతో అందరూ నవ్వేస్తారు. రాజావారు లావణ్య దగ్గరకొచ్చి అన్ని నిజాలు మెల్లగా తెలుస్తాయి తల్లి, నువ్వు కంగారు పడుకో. రాధికని లావణ్యకి గది చూపెట్టమని చెప్తారు. రాధిక లావణ్యకి గది చూపెట్టి ఫ్రెష్ అయ్యి రమ్మంటుంది. ఆ తర్వాత రాజావారు ఆది దగ్గరకొచ్చి నువ్వు కూడా కంగారు పడకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అంటారు. ఆదిత్య రాఘవాన్ని చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన లావణ్యకి బట్టలు లేకపోవడంతో అలాగే ఆలోచిస్తూ ఉంటే రాధిక మహాలక్ష్మిలో వస్తారు. పనమ్మాయి చేత లావణ్య వేసుకోవలసినవి ఇవ్వవలసినవి అన్నిటినీ లావణ్యకిచ్చి మహాలక్ష్మి లావణ్య నుదుటిపైన ముద్దు పెట్టి చూడు తల్లి, ఇవన్నీ నీ కొరకే, నీకు నచ్చినట్లు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండొచ్చు, మధ్యలో ఏ సంకోచం పెట్టుకోకుండా ఉండు అని చెప్పి బయటకు వచ్చేస్తారు. రాధిక లావణ్యకి ఆదిత్య గురించి, ఇంటి గురించి, ఇంట్లో పద్ధతుల గురించి, ఆ ఊరి గురించి చెప్తూ ఉంటుంది. అలా జరిగింది మొత్తం ప్రియకి చెప్తుంది లావణ్య. లావణ్య తన గతం చెప్పడంతో ప్రియ అమాంతంగా లావణ్యాన్ని గట్టిగా పట్టుకుని ఏం జరిగినా మన మంచికే వదిన, ఇంకేం ఆలోచించకుండా ఉండు అంటుంది. నీకు ఈ పెళ్లి నచ్చకపోయినా బలవంతమైనా చెప్పు,
లేదా నీకిష్టమైతే మా అన్నయ్యను ఒక ఆట ఆడుకో అంటూ కన్ను పడుతుంది. లావణ్య ప్రియా చేసిన దానికి గట్టిగా నవ్వుతుంది. ప్రియ హమ్మయ్య నవ్వేశావా అంటూ ఉంటుంది. సరే అని ఇద్దరూ సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత రాత్రి భోజనం ఏర్పాటు చేయడానికి కిందికొస్తుంది లావణ్య. ప్రియ కూడా లావణ్యతో పాటు వంటింట్లోకొచ్చి మహాలక్ష్మి రాధికతో ముచ్చట్లు పెట్టుకుంటూ వంటింటి గట్టు మీద కూర్చొని మాట్లాడుతూ సరదాగా ఉంటుంది ప్రియ. లావణ్య ప్రియా మాటలు వింటూ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఆదిత్య రాజులు వస్తారు. వచ్చిన తర్వాత ఇద్దరు వెళ్లి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. రాఘవ వచ్చిన తర్వాత రాజావారు కూడా వచ్చి కూర్చోవడంతో అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉంటే లావణ్య రంగీలు వడ్డిస్తూ ఉంటారు. మహాలక్ష్మి లావణ్యను కూర్చోమంటే లావణ్య ఆదిత్య పక్కన కూర్చుంటుంది. లావణ్య అతి కష్టంగా అన్నంని కలపడం ఆదిత్య గమనిస్తాడు. భోజనాలు చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రాఘవ ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ మల్లె పందిరి కింద చాప వేసుకుని పడుకొని ఉంటాడు. రాఘవ ఏం చేస్తున్నాడో చూడ్డానికి వచ్చిన ప్రియ రాఘవాని అక్కడ చూసి ఏమైంది నాన్న ఇక్కడ పడుకున్నారు అని అడుగుతుంది. మీ అమ్మకి ఇలా ఆరు బయట పడుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే మన ఇంట్లో కూడా మల్లె పందిరి చెట్టు ఉన్నాయి కదా, నీకు కూడా తెలుసు కదా అన్నాడు రాఘవ. హా తెలుసు అని అమ్మ గుర్తొచ్చిందా అనుకుంటూ రాఘవ వడిలో పడుకుంటుంది ప్రియ. అలాగే ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ లేడు అనుకున్న వాళ్ళ నాన్న ప్రేమ దొరకడంతో ప్రియ రాఘవ వడిలోనే నిద్రపోతుంది. ప్రియ ఎంతకీ గదిలోకి రాకపోవడంతో రాజ్ బయటకొచ్చి చూసేసరికి ప్రియ రాఘవ వడిలో నిద్రపోతూ ఉంటుంది. అది చూసిన రాజ్ నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళి నిద్రపోతాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత ఆదిత్య మెల్లగా లావణ్య దగ్గరకు వస్తాడు. లావణ్య ఆదిత్యను చూస్తూ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఆదిత్య ష్ అంటూ మాట్లాడవద్దని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకునొచ్చి లావణ్య చేతుల్ని ముందుకు చాపమంటాడు. లావణ్యకి ఎందుకో అర్థం కాదు. ఆదిత్య మెల్లగా అలానే లావణ్య చేతుల నుండి తన గాజులు తీసేస్తూ ఉంటాడు. గాజులు తీసిన తర్వాత అక్కడ గాయం ఉంటుంది. లావణ్య కంగారుగా తన చేయిని వెనక్కి తీసుకోవడానికి చూస్తే ఆదిత్య వదలడు. తగిలిన గాయం మీద మందు రాస్తూ ఉంటాడు. ఆదిత్య తనపై చూపించే కేరింగ్కి తనకి తెలియకుండానే లావణ్య కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఆదిని చూస్తూ ఉండిపోతుంది. లావణ్య దెబ్బ తగిలిందని మీకెలా తెలుసు అని అడిగింది. నీకు దెబ్బ తగిలిందని తెలుసు, నిన్ను వాడు ఏడిపించాడని కూడా తెలుసు, అన్నీ తెలుసు, నువ్వే నా దగ్గర అన్నీ దాస్తున్నావు అంటూ తన కళ్ళలోకి సూటిగా చూస్తాడు ఆదిత్య. లావణ్యకి కంగారు ఎక్కువై మెల్లగా పక్కకు జరుగుతుంది. ఆదిత్య మెల్లగా మందు రాసి నువ్వు బెడ్పై పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అంటాడు. ఏమీ వద్దులేండి, మీకెందుకు కష్టం, నేనే పడుకుంటాను సోఫాలో అంటుంది. ఆదిత్య లావణ్య వైపు తిరిగి కోపంగా లావణ్యను అమాంతం ఎత్తుకుని వచ్చి బెడ్ మీద పడేస్తాడు. వామ్మో నా నడుం అని నడుముని పట్టుకుంటుంది లావణ్య. ఆదిత్య మంచిగా చెప్తే విన్నావా, ఇప్పుడు చూడు అనుకుంటూ తను సోఫాలో పడుకుంటాడు. ఆదిత్య చేసిన పనికి తిట్టుకుంటూ లోపలే సంతోషపడిపోతూ నిద్రపోతుంది లావణ్య. ప్రియ లేకపోవడంతో అన్యమస్కంగానే నిద్రపోతాడు రాజ్. తెల్లవారుతుంది. అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంటారు. ప్రియ అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. లావణ్య రాజావారికి జావ చేసి తెస్తూ ఉంటుంది. ఈలోగా ఒకరు పంచాయతీ నుంచి వచ్చి రాజావారు మిమ్మల్ని పంచాయతీకి పిలుస్తున్నారు అని చెప్తాడు. ఎందుకో అర్థం కాదు రాజావారికి. అందరూ టెన్షన్ పడుతుంటే పంచాయతీకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. రాఘవ విజయులు కూడా రాజావారితో వెళ్తూ ఉంటే ఆదిత్య కూడా నేను వస్తాను అంటే ఆదిత్య రాజ్ కూడా వాళ్ళ వెంట బయలుదేరి అక్కడికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళగానే ఊరు పెద్దలందరూ ఉంటారు. రాజాగారు కూడా తీర్పు చెప్పవలసిన ప్లేస్లో ఉంటారు. కానీ ఈసారి నేరం వాళ్ళ ఇంట్లో నుండి జరిగిందని కావున దోషిగా రాజావారిని నిలబెడతారు. పంచాయతీ పెద్ద వీరేశం, ఏమండి రాజాగారు, మీ కుటుంబం ఎంతో పద్ధతి కలదని ఊర్లో అందరూ చెప్పుకుంటారు. అలాంటిది మీ మనవడు నా కొడుకుని ఎందుకు కొట్టాడో తెలుసుకోవచ్చా అన్నారు. తన కళ్ళ ముందు తన తాతను దోషిని చేయడం ఆదిత్య సహించలేక కొట్టింది నేను, అడగాల్సింది నన్ను, మా తాతగారికి ఎలాంటి సంబంధం లేదు అంటాడు. ఆదిత్య గౌరవనీయులైన పంచాయతీ పెద్దలకి అని జరిగింది చెప్తుంటాడు. నేను మీకు చెప్తాను వినండి. అసలేం జరిగిందంటే పాలేరు చెప్పింది విన్న తర్వాత వీరావేశంతో బయలుదేరిన రాజ్ ఆదిత్యాలు వీరేశం కొడుకుని కొడదామని ముందుకెళ్తుంటే రాజ్ని ఆపి ఆదినే వాణ్ణి బాగా కొడతాడు. వాడితో ఆదిత్య ఇంకోసారి నా ఇంటి వైపు కానీ నా ఇంట్లో మనుషుల వైపు కానీ ముఖ్యంగా నా భార్య వైపు కానీ కన్నెత్తి చూసావే అనుకో, ఇంకోసారి ఆ కళ్ళు లేకుండా చేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి మెల్లగా ఇంటికి బయలుదేరతారిద్దరు. దారిలో రాజ్ ఆదిత్యతో ఏరా నీకెందుకురా అంత కోపం వస్తుంది అన్నాడు. అదేంట్రా, వాడు లావణ్య అనంటే కోపం రాకుండా ఉంటుందా, వాడు చేసిన దానికి నోరు మూసుకుని కూర్చోవాలా అన్నాడు ఆదిత్య. అది కాదురా, వాడు చూస్తే ఊర్లో బాగా బలిసినోళ్ళలా ఉన్నాడు, రేపు ఏదైనా జరిగితే అన్నాడు రాజ్. ఏమోరా, నాకు అదంతా తెలీదు,
వాడు లావణ్యాన్ని అన్నాడు. నేను సహించలేకపోయాను. ఏం జరిగినా నేను సిద్ధమే. పంచాయతీలో మాత్రం ఆదిత్య అంతా చెప్తాడు, లావణ్య పేరు మాత్రం చెప్పడు. అంతా విన్న వీరేశం, సరే అయితే నా కొడుకు ఎవరిని ఏడ్పించాడో చెప్పు అంటాడు. ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం, నేను తన పేరు చెప్పను అన్నాడు ఆదిత్య. నువ్వు చెప్పేది నిజమో కాదో ఎలా తెలుస్తుంది? నువ్వు ఆ అమ్మాయి పేరు చెప్పకపోతే తప్పు చేసినందుకు గాను 100 కొరడా దెబ్బలు తినాలి. ఒక మనిషిని అన్యాయంగా తన తప్పు లేకుండా కూడా కొట్టినందుకు ఈ ఊరి కట్టుబాట్ల ప్రకారం 100 కొరడా దెబ్బలు తప్పనిసరి అన్నాడు వీరేశం. రాజ్ చెప్పడానికి ముందుకొస్తే రాజ్ చేయిని పట్టుకుని ఆదిత్య ఆపేస్తాడు. రాజావారు ఏదో జరిగిందని కామ్గా తన సీట్లో కూర్చుంటాడు. రాఘవ కూడా పక్కనే కూర్చుంటాడు. ఆదిత్య తన షర్ట్ తీసి నవ్వుతూ రాజ్కిచ్చి వెళ్ళి తన పక్కకొచ్చి నిల్చుంటాడు. కొరడా తీసుకునే ఒక బలిష్టమైన వ్యక్తి ఆదిత్య దగ్గరకు వచ్చి కొడుతూ ఉంటాడు. దెబ్బ తగులుతున్న నొప్పిని భరుస్తూ పైకి మాత్రం నవ్వుతూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆ విషయం రంగి వెళ్ళి ఇంట్లో చెప్తుంది. లావణ్య, ప్రియ, మహాలక్ష్మి, రాధికాలు హుటాహుటన పంచాయతీ జరిగే ప్లేస్కి బయలుదేరతారు. అక్కడికి వస్తున్న లావణ్య కొయ్యి బారిపై చూస్తూ ఉంటుంది. ఆదిత్య కదలకుండా నిల్చోవడం, ఒంటి మీద పడుతున్న కొరడా దెబ్బలు అంతా జరుగుతున్నా ఏమనుకున్నా నిల్చున్న రాజ్ మీద కోపం వస్తుంది. ఆదిత్య మీద కోపంతో కూడిన ప్రేమ కూడా వచ్చి రాఘవ దగ్గరికి వెళ్ళి, ఇంత జరుగుతున్నా మీరు చూస్తూ ఊరుకుంటున్నారా అంది. రాజావారి వద్దకొచ్చి, ఎందుకు తాతయ్య, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది. రాఘవ జరిగిందంతా చెప్తాడు లావణ్యకి. లావణ్యకి కోపం వచ్చి కొరడా దెబ్బలు ఆపండి అని అంటే అక్కడ ఎవరూ వినరు. ఆపండి అని గట్టిగా అరుస్తుంది. అప్పటికే 50 కొరడా దెబ్బలు కొడతారు. ఆదిత్య లావణ్యాన్ని చూస్తూ మాట్లాడొద్దని అంటాడు. లావణ్య కూడా అంతే కోపంగా సమాధానం చెప్తూ, చూడండి, నేను రాజావారి కోడల్ని. నిన్న మీ కొడుకు నాతో తప్పుగా ప్రవర్తించాడు. అందుకు నా భర్త సమాధానం చెప్పారు. దీంట్లో తప్పు ఎవరిదో మీరు తెలుసుకోండి. తప్పు చేయకుండా ఈ పంచాయతీలో ఒక్క నిర్దోషికి శిక్ష వేస్తున్నారే, ఇది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావడం లేదు. అక్కడున్న పెద్దలు అవునా అని వీరేశం కొడుకు దిక్కు చూస్తే తను తలదించుకొని నిలబడతాడు. అప్పుడు వీరేశం, నువ్వు చెప్పేదానికి సాక్ష్యం ఏంటి అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య, పాలేరు, ఇదంతా నేను చూశాను అయ్యా. నేనే బాబుగారికి చెప్తే బాబుగారు వాళ్ళు వెళ్ళి వీడిని కొట్టినట్టున్నారు అంటూ నిజం చెప్తాడు. లావణ్య పాలేరుని కూడా గుర్రుగా చూస్తూ వాడు సైలెంట్ అయిపోతాడు. ప్రియా నేరుగా ఆదిత్య దగ్గరికి వెళ్ళి తన దెబ్బల్ని చూస్తూ కళ్ళ నిండా నీళ్లతో అన్నయ్య అంటూ ఏడుస్తుంది. అక్కడ ఉండి ఏమీ చేయలేకపోయిన రాజుపై ప్రియా కోపంగా ఉంటుంది. రాజు వెళ్ళి ఆదిత్యకి షర్ట్ ఇస్తాడు. చూడండి, నేను ఇంతవరకు మౌనంగా ఉన్నానంటే దానికి కారణం నా చెల్లెలు నలుగురిలో అల్లరిపాలు కావడం నాకు ఇష్టం లేదు. ఇది మీ ఊరు కాబట్టి ఊరుకున్నాను. అదే వేరే ఎక్కడైనా అయితే ఈ రాజ్ మల్హోత్రా అంటే ఏంటో చూపించేవాణ్ణి. తాతయ్య గారు, తప్పుగా మాట్లాడంటే క్షమించండి. నా చెల్లెలు మొదటిసారి నన్ను కోపంగా చూసేసరికి తట్టుకోలేక అన్నాను అన్నాడు. పంచాయతీలో నేరం చేసినందుకు గాను వీరేశం కొడుక్కి శిక్ష పడుతుంది. ఆదిత్య షర్ట్ వేసుకుని నడుచుకుంటూ నవ్వుకుంటూ రాజాగారి దగ్గరకొచ్చి వెళ్దామా అని అడుగుతాడు. రాజావారు కూడా ఆదిత్యాన్ని చూస్తూ, ఈ తాతకు తగ్గ మనవడివిరా అంటూ భుజాల మీద చెయ్యి వేసి దగ్గర తీసుకుంటారు. అందరూ కలిసి ఇంటికెళ్తుంటారు. ఇంటికెళ్ళిన తర్వాత ఆదిత్యతో, రాఘవ, నువ్వు తన గురించి ఇంత బాగా ఆలోచించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది. మీరిద్దరూ కడ వరకు ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉంటారు అంటూ ఆదిత్యని దగ్గర తీసుకుంటాడు. మహాలక్ష్మి రాధికతో ఆదిత్యకి వేడి నీళ్ళు కాపడం పెట్టమంటుంది. రాధిక ఆదిత్యకి కాపడం పెడుతూ ఉంటుంది. ఆదిత్య ఆ నొప్పులకి తాళలేక అరుస్తూ ఉంటే ఆ అరుపులకి లావణ్యకి గుండెల్లో ఏదో పెట్టి కెలికినట్టుంటుంది. రాజ్ వచ్చి ఆదిత్యకి పెయిన్ కిల్లర్ వచ్చి ప్రియా దగ్గరికి వెళ్తాడు. రాధిక లావణ్యని ఆది దగ్గర ఉండమని వెళ్ళిపోతుంది. లావణ్య ఆదిత్య పక్కనే కూర్చొని చూస్తూ ఉంటుంది. రాజ్ ప్రియా గురించి అడిగితే తన గదిలో ఉంది అంటే రాజ్ వెళ్తాడు ప్రియా దగ్గరికి. ప్రియాని వెనక నుండి హత్తుకుంటాడు. ప్రియా రాజుని నెట్టి కోపంగా రాజ్ మీదకొచ్చి, ఏమనుకుంటున్నారు మీరు? వాడు ఆ వీరేశం కొడుకుని కొడుతుంటే చూస్తూ ఉన్నారా? వద్దు అని ఆపాల్సింది పోయి. రాజ్ నవ్వుతూ ప్రియా మెడ చుట్టూ చెయ్యి వేసి వెనక్కి తిప్పి హగ్ చేసుకుని తన మెడలో తన ఊపిరితో చెక్కిలి గింతలు పెడుతూ, నువ్వు నిజంగానే ట్యూబ్లైట్వే అంటే అంది. నా చెల్లినంటే నాకు కోపం రాదా? ఇంకా నయం, మీ అన్న కొట్టినందుకు వాడు అలా ఉన్నాడు. అదే నేను కొట్టుంటే అంది ప్రియా. ఏముందే, పరలోకానికి దారెత్తుకునేవాడు. ప్రియా రాజు నుండి వేరు కావడానికి చూస్తుంది, కానీ పాపం ప్రియా రాజు ముందు ఓడిపోయి అలాగే ఉంటుంది. రాజ్, పిచ్చి అమ్మో, వాడలా కొట్టినందుకే వాడి ప్రేమ నా చెల్లెలికి తెలిసిందే, లేకుంటే వాడిపై ఇంకా కోపంగా ఉండేది. ప్రియ కూడా అవునవును అంటుంది. హా, అది ఈరోజు అంత డేరుగా నా భర్త అంటూ మాట్లాడిన తీరికి నాకు కన్ఫర్మ్ అయింది. అది కూడా ఆదిని ఇష్టపడుతుంది. అదే దానికి తెలియడం లేదు.
ఏం చేస్తాం పాపం మా బావ. మా చెల్లెల కోసం అన్ని దెబ్బలు తిన్నా ఫలితం ఉంటుందో లేదో అన్నాడు. ప్రియ రాజు వైపు తిరిగి, నువ్వు నిజంగా నా కన్నయ్య వేరా అంటూ రాజుని అల్లుకుపోతుంది. రాజ్కి దొరికిందే ఛాన్స్ అని ప్రియని మరింతగా హత్తుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.